కలిగిన మా కన్న తండ్రి, మరల ఈ ఆదివారపు దినాన ఒక మాసము తదనంతరము మీ పిల్లలతో కలిసి వాక్యాన్ని పంచుకొనుటకును మేమందరం కలిసి నేర్చుకొనుటకును మాకు అనుగ్రహించిన ధన్యతను బట్టి కృతజ్ఞతలు. మీ పిల్లలతో కలిసి లేఖనాలలో నుండి మా బ్రతుకులు ఎలా బ్రతకాలి, మా ప్రవర్తనలో ఎలా దిద్దుకోవాలి, మా మనస్సును ఎలా కట్టుకోవాలి అనే విషయాలను లేఖన సందర్భాల వెలుగులో ధ్యానించుటకు సిద్ధపడి ఉండగా మీ జ్ఞానానుగ్రహాన్ని మాకు దయచేయండి. వినుచున్న మీ పిల్లలకు జాగ్రత్తగా వాక్యాన్ని వినడే శక్తిని, బుద్ధిని ప్రసాదించమని మా ప్రభువు లోకనాథుడగు యేసుక్రీస్తు ప్రభువుల వారి పేరిట ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సంతోషం ప్రియులారా, మరలా మీ అందరి దగ్గరికి ఈ విధంగా రావటం సంతోషనీయం. విచ్చేసిన మీ అందరికీ ముందుగా ప్రభు పేరిట నా ప్రత్యేకంగా శుభాభివందనాలను తెలియజేసుకొనిచున్నాను. సంతోషం. మరి జీవితంలో ఆదివారం అనేది దేవుడు మనకి తన వాక్యాలను నేర్చుకొనటానికి ఇచ్చినటువంటి ఒక మహాపర్వదినం. ఎందుకంటే ఈ వారంలో మనం నేర్చుకునే అంశాలను తరువాయి రోజులన్నీ పాటించటానికి మనకు చాలా దోహదపడుతుంది. కనుక చాలా ఏకాగ్రతగా వాక్యాన్ని వినటానికి సిద్ధపడండి. సంతోషం. వాక్య భాగంలోనికి మనం వెళ్ళి వాక్యాన్ని ముందు కొనసాగించుకుందాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనం చదవక, మూఢుడు కోపపడునది నిమిషంలోనే బయలుపడతాడు. అంటే మూర్ఖుడికి జ్ఞానవంతుడికి ఉన్న ఒక వ్యత్యాసాన్ని గ్రంథం చెప్తుంది. మూర్ఖుడట తన కోపాన్నట ఎన్ని నిమిషాల్లో బయటపడతాడట? నిమిషంలోనే. అంటే మూర్ఖుడికి ఉండే స్వభావం ఏంటంటే వాడు దేన్ని నిమిషం కూడా దాచుకోలేడు. దేన్ని కూడా నిమిషం కూడా తనలో నిమిషం కూడా దాచుకోలేడు. దాచుకోలేకుండా ఏమవుతాడంటే బయట కక్కేస్తాడు, దాన్ని బయట కక్కేస్తాడు. నిమిషం కూడా దాచుకోలేకుండా కోపాన్ని కక్కేవాన్ని బైబిల్ గ్రంథం చెప్తుంది వాడు మూర్ఖుడు. ఇంకా ఏం చెప్తుంది తర్వాత? సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును. దాని ముందు మాట వివేకి నిందని, అంటే తెలివిగలవాడు, జ్ఞానం కలిగిన వాడు, వాక్యం ఎరిగిన వాడట నిందని వెల్లడిపరచక ఊరకనే ఉంటాడట. అంటే రెండు విషయాలు బైబిల్ చెప్తుంది మనకి. ఒకటి మూర్ఖుడి లక్షణం ఎలా ఉంటుంది, రెండు తెలివిగలవాడి లక్షణం, వివేకవంతుడి లక్షణం ఎలా ఉంటుంది. వివేకవంతుడు ఎలా ఉంటాడట? నిందని ఏం చేస్తాడట? వెల్లడి పరచడట. వెల్లడి అంటే తన మీద నిందలు పడతాయి, తన మీద ఖచ్చితంగా ఆరోపణలు జరుగుతాయి, తన మీద అనరాని మాటలు అంటారు, కాని మాటలు కల్పిస్తారు, మనసుని ఇబ్బంది పెడతారు, నొచ్చింపజేస్తారు. ఎన్ని చేసినా కానట మూర్ఖుడిలాగా కోప్పడిపోడట. బయటికి బయలుపరచక ఏం చేస్తాడట? ఊరక ఉండడు. అంటే ఒక నింద మన మీద పడినప్పుడు మనలో చాలామంది చేసేటువంటి ఒక మిస్టేక్ ఏంటంటే అది నింద కాదని నిరూపించుకోవడానికి నానా హైరాణ చేస్తారు కదా. సాధారణంగా ఇప్పుడు మీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరి మీదైనా ఒక నింద పడింది అనుకోండి. ఒకవేళ నువ్వు చెయ్యంది చేసావని ఎవరో అన్నారు, నువ్వు అన్నావని ఎవరో అన్నారు, మనం వెంటనే ఏం చేస్తాం చెప్పండి? ఆ వ్యక్తితో మనం ఏం పెట్టుకుంటాం? వెళ్ళిపోయి నా గురించి ఏదో అన్నావట, నేను లేనప్పుడు ఏదో అన్నావట, ఏంటి నా గురించి నువ్వు అని వెళ్ళి గొడవ పెట్టేసుకుంటాం మనం తొందరగా. మనల్ని మనం నీతిపరులమని నిరూపించుకోవటానికి పెద్ద పెద్ద హైరాణ చేసి అందరి ముందు మనం ఏం చేస్తామంటే ఆ వ్యక్తితో జగడానికి దిగిపోతాం. కానీ బైబిల్ చెప్తుంది అలా కాదు, నిన్ను నువ్వు నిరూపించుకోవటం కాదు, కాలమే నిన్ను నిరూపించిద్ది. కాలం నిన్ను నిరూపించేంతవరకు నువ్వు ఎలా ఉండాలి? కొన్నిసార్లు మౌనంగా ఉండాలి. యేసుక్రీస్తు వారి మీద ఎన్నో నేరారోపణలు చేశారు. ఆయన చెయ్యనివి చెయ్యనట్టుగా, చెప్పనివి చెప్పనట్టుగా ఎన్నో చేశాడు.
ఆయన ఎప్పుడైనా నిరూపించుకునే ప్రయత్నం చేశాడా పిలాతు ముందుకెళ్ళి? కానీ కాలం సమాధానం చెప్పింది. ఎలా చెప్పింది అనుకున్నారు? ఆయన 3వ దినాన తిరిగి లేవటంతోనే ఆయన ఏ పాపం ఎరగని వాడన్న సంగతి కాలమే ఏం చెప్పింది? దైవం కాలం రూపంలో సమాధానం చెప్పింది. మీకు ఒక ఉదాహరణ మనం బైబిల్ గ్రంథాల్లో నుంచి చూద్దాం. సాకులుగా నిందలుగా పడినప్పుడు ఒక వ్యక్తి ప్రవర్తించిన తీరు. సమూయేలు గ్రంథానికి మీరు అందరూ ఒకసారి రండి. బైబిల్ గ్రంథాన్ని తెరచి సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయానికి రండి. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము ప్రారంభ వచనం. మనందరికీ తెలిసినటువంటి ఒక సంఘటన. సమూయేలు అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ముసలివాడయ్యాడు, వృద్ధుడయ్యాడు. వృద్ధుడైనప్పుడు ఇశ్రాయేలీలందరూ వచ్చి ఆయన దగ్గర ఏమంటున్నారో 4వ వచనాన్ని చదవండి. 4వ వచనం. ఇశ్రాయేలీల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు దగ్గరికి వచ్చాను. రామ అనే పదానికి అర్థం ఏంటంటే ఎత్తైనది అని అర్థం. ఓకేనా? రామ అంటే రాముడు సీతలో ఉన్న రాముడు కాదు. రామ అనే ఆ పదానికి అర్థం ఏంటంటే ఎత్తైన ప్రాంతము అని అర్థం. ఓకేనా? రామ అనగా ఏ ప్రాంతం? అది ఎత్తైన ప్రాంతం. రైట్. రామ అనేటువంటి ఒక ఊరిలో వాళ్ళు ఉండగా, మీకు ఇంకో పదం కూడా ఉంటుంది బైబిల్లో, రామోత్గిలాదు. విన్నారు కదా? రామోత్గిలాదు అదంటే గిలాదులో ఎత్తైన ప్రాంతం అని. అలా చదవండి. చిత్తగించుము, నీవు వృద్ధుడవు. అయ్యా నువ్వు ముసలోడివి అయిపోయావు. ఎవరితో అంటున్నారు ఈ మాటలు? సమూయేలు గారితో అంటున్నాడు. నువ్వు ముసలోడివి అయిపోయావు, నీ కొడుకులు నీలాంటి వారు కాదు, కాబట్టి మాకు ఎవరిని నియమించాలి? రాజుని నియమించాలి. దేవుడు అండి ప్రారంభం నుంచి రాజు అనేవాడిని దేవుడు ఎప్పుడు ఎక్కడ పెట్టలేదు. నిన్నే రాజు అన్నాడు దేవుడు. మీరు బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా చూస్తే ప్రత్యేకంగా ఒక వ్యక్తిని రాజుగా దేవుడు ఎప్పుడు చెప్పలేదు. నువ్వే రాజు అన్నాడు దేవుడు. ఆకాశ పక్షుల్ని, భూమి మీద ఉన్న చేపల్ని, సమస్తాన్ని మీరు ఏం చేయమన్నాడు? వేయాలి. అంటే రాజు ఎవరు? మనమే. ఇంకెవడో రాజా? మనమే రాజులమా? మనమే రాజులం. దేవుడు చేసిన సృష్టిలో నువ్వే రాజు. నీ పైన ఎవడు రాజు అనేవాడు లేడు. మిగతా వాళ్ళందరూ కలిసి వాళ్ళకి నచ్చలా కొంతమందికి, మేము రాజులం ఏంటి, మేము బానిసలమే, మాకెవడో ఒకడు ఏం కావాలి? మమ్మల్ని కొట్టేవాడు ఒకడు కావాలి, మమ్మల్ని దోచుకునేవాడు ఒకడు కావాలి, మా ఆడపిల్లని పాడు చేసేవాడు ఒకడు కావాలి. అంతే కదా? మనం ఎలాంటి వాళ్ళని ఎంచుకుంటామని చెప్పండి. మనం ఎలాంటి వాళ్ళని రాజకీయ నాయకులుగా ఎంచుకుంటామో మీకు తెలుసు. అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళందరూ మన నాయకులే. మంచోడు నిలబడితే ఓటేసే వాళ్ళు నిజంగా ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఉన్నారా? చెప్పాలి. మంచోడు నిలబడితే ఎవడు ఓటేడు. నువ్వు ఓటేసేవాడు ఎన్ని దోపిడీలు చేశాడో, ఎంతమందిని ఏం అన్యాయాలు చేశాడో నీకు బాగా తెలుసు. చాలా ప్రభుత్వాలు, ఉత్తరప్రదేశ్ లాంటి ప్రభుత్వాల్లో అయితే కనీసం 10 రేప్ కేసులు లేదే ఆడు ఎమ్మెల్యే కాలేడు. అంటే మనకి మంచోడు అంటే గిట్టదు. నీకు నువ్వు పరిపాలించుకోమనంటే కూడా గిట్టదు. మనకి ఎలాంటి వాళ్ళు కావాలంటే మనల్ని తొక్కేవాడు, మన పీక మీద కాలేసి పాతాళానికి అలిచేవాడు అంటే మనకి ఇష్టం. అందుకనే సమూయేలు దగ్గరికి ఇశ్రాయేలీయులు అందరూ వచ్చి, మాకు నువ్వు వద్దు, ఎవరు కావాలి? మాకు రాజరికపు వ్యవస్థ కావాలి. ఎందుకు కావాలి? నువ్వు ముసలోడివి కాబట్టి. ఎందుకు కావాలి? నువ్వు ఎవరు? నువ్వు ముసలోడివి. నీ కొడుకులు ఎవరు? నీ అంత మంచోళ్ళు కాదు, కాబట్టి మాకు రాజు కావాలి. నిజమేనా? అంటే ఇప్పుడు సమూయేలు గారి ముసలితనాన్ని వంకగా చూపిస్తూ, సమూయేలు గారి వృద్ధాప్యాన్ని సాకుగా చూపిస్తూ వీళ్ళు ఎవరు కావాలన్నారు? వాస్తవానికి అది కేవలం ఒక వంకే, అది నిజం కాదు. ఏది నిజం కాదు? సమూయేలు ముసలోడండి, పాపం ముసలోడు కాబట్టి ఇక రాజ్యం చేయలేడు, కాబట్టి మాకు రాజు కావాలనేది నిజం కాదు, అది ఒక వంక. ఎందుకు వంక అంటున్నానంటే, ఇప్పుడు మీరు ఎన్నో అధ్యాయంలో ఉన్నారు? 8. 7వ అధ్యాయానికి రండి ఒకసారి. ఇదే ముసలివాడు 7వ అధ్యాయంలో కూడా ముసలివాడే. 8వ అధ్యాయంలో నువ్వు ముసలోడివి కాబట్టి మాకు నువ్వు వద్దు అని ఎప్పుడైతే అన్నారో, అదే 7వ అధ్యాయంలో 6వ వచనం చదవండి ఏం జరిగిందో. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిన కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉన్నారు. అది బైబిల్లో మనకు ప్రారంభం నుంచి ఒకటి కనపడుతుంది.
అదేంటంటే ఉపవాసాలు ఉన్నప్పుడు శత్రువుల దాడి ఎక్కువగా జరిగింది ఇశ్రాయేలీయుల మీద. ఎప్పుడు జరిగిద్ది? ఎందుకు అంటే ఉపవాసం ఉంటే అన్నం తినాం కదా. ఉపవాసం ఉంటే ఏం తినాం మనం? అన్నం తినకపోతే ఏముండదు, మనకి ఎనర్జీ లెవెల్స్ ఉండవు, శక్తి అనేది ఉండదు. శక్తి అనేది ఉండదు కాబట్టి తొందరగా మనల్ని పడగొట్టేయచ్చు శత్రువు, అంతే కదా. మమ్మల్ని కొట్టాలంటే ఎప్పుడు కొట్టాలి? మంచిగా అన్నం తిని మంచి కండలు బాగా తిరిగి ఎనర్జెటిక్గా ఉన్నప్పుడు నిన్ను కొడతాం చాలా కష్టం. అదే నువ్వు నీరసపడిపోయి నువ్వు అన్నం లేక కడుపంతా ఆకలితో పేగులు అరుస్తా చెయ్యి కూడా ఎత్తలేక కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించినప్పుడు నిన్ను కొడతాం చాలా సులభం. అందుకనే శత్రువులు ఎప్పుడు కూడా ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళు ఎప్పుడు ఆ ఉపవాసాలు ఉంటారా అని ఎదురు చూసేవాళ్ళు. ఎవరిని? వీళ్ళు పొద్దున్న నుంచి స్టార్ట్ చేశారు ఉపవాసం, మధ్యాహ్నానికే. ఇప్పుడు మీరే ఉన్నారండి, గంట లేటుగా చెప్తే మీరు ఎంతమంది కుప్పకూలిపోతారు చెప్పండి? మధ్యాహ్నం 1 గంట కల్లా మీ కడుపులో ఏం తిరిగిద్ది? మసాలా వాసన రాదు, వచ్చిందా రాదా? మధ్యాహ్నం అవ్వంగానే ఎప్పుడెప్పుడు వదిలేస్తారా నాయన, తొందరగా ఇంటికి వెళ్ళిపోయి అది మళ్ళీ వండుకోవాలి, టైం పట్టిద్ది. ఆకలి అరుస్తూ ఉంటుంది, ఆకలి లాగుతూ ఉంటుంది. ఇశ్రాయేలీలకు కూడా మధ్యాహ్నానికే ఓపిక నశించిపోయిన వేళ ఇదే సరైన సమయం అనుకొని శత్రువులు దాడి చేశారు. ఎవరా దాడి చేసిన వాళ్ళు? చదవండి. ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకున్నప్పుడు 7వ వచనం, ఇశ్రాయేలులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఎవరు విన్నారట? పాకిస్తాన్ వాడు అట్లాంటి వాడు, ఇండియాకి ఫిలిష్తీయులు అలాంటి వాళ్ళు. ఇప్పుడు పాకిస్తాన్ వాడు ఉన్నాడు, ఎప్పుడు ఏం చేస్తుంటాడు? భారతదేశాన్ని కదిలిస్తూ ఉంటాడు వాడు. ఉగ్రవాదులను పంపటం, ఏదో ఒకటే భారతదేశంలో ఏదో ఒక ప్లాన్ చేస్తూ ఉంటాడు, ఎక్కడ బాంబులు పేలుద్దాం, ఎక్కడ అవన్నీ లేపేద్దాం. ఫిలిష్తీయులకు కూడా అలాంటి వాళ్ళే అనమాట. ఫిలిష్తీయులు సర్దారులు ఇశ్రాయేలుల మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిష్తీయులకు భయపడ్డారు. ఎందుకంటే ఇప్పుడు ఫైట్ చేయడానికి బలం లేదు వీళ్ళ దగ్గర. జాగ్రత్తగానండి, మనల్ని ఫైట్ చేయడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు బలం. అందుకని భయపడిపోయారు. అయ్యో బాబోయ్, అసలుకే మనకు నీరసంగా ఉంది, కత్తి పట్టుకొని కనీసం తిప్పటానికి కూడా బలం లేదు ఇప్పుడు మన దగ్గర, మన పని అయిపోయింది అని వీళ్ళందరూ బాధపడుతున్న వేళ ఎవరి దగ్గరికి వచ్చారంటే ముసలాయన దగ్గరికి వచ్చారు. ఎవరా ముసలాయన? ఏ ముసలాయన అయితే ఇప్పుడు నువ్వు ముసలోడు అయిపోయావు, నువ్వు మాకొద్దు, నువ్వు వృద్ధుడు అయిపోయావు, నీకు ఇంకా సీన్ లేదులే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోపో, నువ్వు రిటైర్డ్ అయిపోపో, మేము చూసుకుంటాం, మాకు రాజును పెట్టు చాలు, నీతో మాకు పని అయిపోయింది అని ఏ ముసలాయన అయితే అన్నారో ఆ ముసలాయన దగ్గరికి వచ్చారు ఇప్పుడు వీళ్ళు. చదవండి. మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లు మా కొరకు ఆయనని ప్రార్థన చేయటం మానవద్దని వృద్ధుడైన సమూయేలు దగ్గరికే వచ్చారు. ఎవరు ఇప్పుడు ఇలా కాపాడటానికి దిక్కెవరయ్యారు? ఎవరా సమూయేలు? యవనస్తుడా వృద్ధుడా? ముసలివాడు. అప్పుడప్పుడు మనం కూడా చూడండి, ముసలి వాళ్ళు అంటే మనకు చాలా చులకన. ఇంట్లో ముసలోళ్ళని రెస్పెక్ట్ ఇవ్వండి. మీ ఇంట్లో ఉంటారా మీ అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతలు? ఎలా చూస్తున్నారు వాళ్ళని? అది లెక్క చేస్తారు వాళ్ళని అసలు? ముసలోళ్ళ మాట అంటే మనకి ఎలా ఉంటుందంటే, ముసలోడు అంతే మాట్లాడతాడులే, మా నాయనమ్మదే ఉందిలే ముసలిది, అది అంతే మాట్లాడిద్దిలే. కొంతమంది అసలు ముసలోళ్ళు అంటే లెక్క ఉండదండి, వృద్ధులంటే లెక్క ఉండదు. నీ వయసు దాటి వచ్చిన వాళ్ళు ఎప్పుడు మర్చిపోమాక, అది అర్థమైందా? ఒకప్పుడు వాళ్ళు కూడా నీలానే మంచిగా యవ్వనంలో చక్కగా ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు మీ వయసు దాటి వచ్చారు. మీ వయసు దాటి వచ్చిన వాళ్ళకి మిమ్మల్ని పెంచడానికి ఇంత కష్టపడిన ఇంట్లో ముసలోళ్ళకి మనం ఏం చేయాలి? వాళ్ళు అడిగిన పని చేసి పెట్టండి. కొంతమంది ముసలోళ్ళు పాపం లెగవలేకమ్మా తీసుకురామ్మా అనగానే వీడికి ఎక్కలేని సోంబేరితనం అనమాట. అసలు తీసుకురారు వాళ్ళు, తెచ్చుకోపో, ఇంకెవరైనా తెస్తారులే పో అంటుంటారు. మన ఇంట్లో ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అధిక గౌరవం ఇవ్వబద్దులం మనం. అర్థమవుతుందా? ఇక్కడ సమూయేలు దగ్గరికి వచ్చారు వాళ్ళు. వచ్చేమన్నారు? మా కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయి అని ముసలాయన దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు సమూయేలు ఏం చేశాడు? 9లో సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు, ఎందుకంటే ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు. సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఎవరికి బాగా తెలుసు? బాగా తెలుసు. ఇంట్లో పెద్దవాళ్ళ సలహాలు చాలా ముఖ్యమైన సలహానండి. కుటుంబాల కలహాలు వచ్చినప్పుడు కానీ వాళ్ళు ఇచ్చే సలహా చాలా వ్యాలిడ్గా ఉంటాయి. మనం కొన్నిసార్లు పట్టించుకోం. సమూయేలు సలహా కూడా చాలా గొప్ప సలహా.
ఒక గొర్రె పిల్లని తీసుకొని వచ్చి యెహోవా దగ్గర ఏ బలి ఇచ్చాడు? సర్వాంగ బలి, అంటే అన్ని అంగాలను బలిచ్చాడు. అక్కడ బలిచ్చిన తర్వాత ఏం జరిగిందట? ఇశ్రాయేలుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా, యెహోవా వారి ప్రార్థన కాదు, అతని ప్రార్థన. ఎవరి ప్రార్థన? ముసలాయన ప్రార్థన, వృద్ధుడి ప్రార్థన. నువ్వు చీపో అనే ఒక వృద్ధుడి ప్రార్థనని దేవుడు అంగీకరించి కింద ఏం చేశాడో 10-11 వచనాలు చదవండి. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్యులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలుల మీదకి వచ్చిరి. అయితే యెహోవా దినమున ఫిలిష్యుల మీదకి మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలుల చేత ఓడిపోయారు. ఎందుకంటే వీళ్ళకి ఓపిక లేవు కదా, వీళ్ళకి ఇప్పుడు ఓపికలు లేవు కత్తులు పడటానికి, వీళ్ళ దగ్గర ఇప్పుడు ఓపికలు లేవు డాళ్ళు పట్టుకోవటానికి. అందుకని దేవుడే ఏం చేశాడంటే ఉరుములు ఉరిపించాడండి. ఆకాశంలో ఉరుముతుంటే ఎలా ఉంటుందండి? పిడుగులు పడతాయి. పిడుగులు ఎలా పడతాయి? ఉరుములు ఢీ కొడితేనే కదా పిడుగులు పడేది. ఉరుములు ఎప్పుడైతే ఉరిమాయో, పిడుగులు ఎప్పుడైతే పడ్డాయో, దాని దెబ్బకి వాతావరణం ఒక్కసారిగా ప్రతికూలంగా మారిపోయింది. అప్పుడు కూడా చూడ సడన్గా వాతావరణంలో చేంజ్ వస్తుంది మనకి. ముఖ్యంగా ఈ వర్షాకాలం మీరు చూస్తే అప్పటిదాకా ఎండగానే ఉండేది, సాయంత్రం సడన్గా వర్షం పడిపోతుంటుంది మన కుంభవృష్టి. అంటే కొన్నిసార్లు వాతావరణంలో ఒక చేంజ్ వస్తుంది, చాలా సడన్గా వస్తుంది. దేవుడు కూడా వాతావరణంలో ఒక చేంజ్ తీసుకొచ్చాడు. ఆ చేంజ్ ఏంటంటే ఉరుములు మెరవటం, మేఘాలు కారు మబ్బు కమ్మటం, పిడుగులు పడటంతో భయపడి ఎక్కడి వాళ్ళు అక్కడ ఏమైపోయారు? ఫిలిష్తీయులు పారిపోయారట. చదవండి అది. ఇంకా ఇశ్రాయేలీయులు మిస్పా నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులని తరిమి చంపేశారు కూడా. అర్థమైందా? అంటే ఆ భయంతో సగం చచ్చిపోయినటువంటి వాళ్ళని ఉపవాసం ఉన్న వీళ్ళ ద్వారా దేవుడు వాళ్ళని ఏం చేశాడు? చంపే. ఇప్పుడు ఈ గెలుపుకి కారణం ఎవరు చెప్పండి? ఈ గెలుపు కారణం ఎవరు? వీళ్ళు కాదు, వీళ్ళ బలం కాదు, వృద్ధుడు ముసలివాడైనటువంటి సమయం. అంటే ఏ వృద్ధుడైతే వీళ్ళని కాపాడాడో, ఏ ముసలివాడైతే మునపటి అధ్యాయంలోనే వీళ్ళందరినీ కాపాడి ఫిలిష్తీయుల బారి నుంచి తప్పించాడో, ఇప్పుడు ఆ వృద్ధుడు వీళ్ళకి ఎలాగైపోయాడంటే చేతగానంలాగా అయిపోయాడు. ఎవరికి? 7వ అధ్యాయంలోనే కదా కాపాడింది. 8వ అధ్యాయం ప్రారంభంలో ఇప్పుడు ఏమంటున్నారు చదవండి. ఇందాక మీరు 7 చదివారు, ఇప్పుడు 8కి రండి. సమూయేలు వృద్ధుడైనప్పుడు వృద్ధుడైనప్పుడు అంటే వృద్ధాప్యంలో అడుగు పెడుతున్నాడు అన్నప్పుడు వీళ్ళకి సడన్గా అప్పటిదాకా లేని వయసు గుర్తొచ్చింది వీళ్ళకి. ఎవరికి? ఇశ్రాయేలీయులకి. అంటే ఒక రకంగా ఇది అవమానమా కదా చెప్పండి? చెప్పాలి, ఇది అవమానమా కదా? ఏదో అంటారు కదా పెద్దలు, ఓడ దాటేదాకా ఓడ మల్లన్న, ఓడ దాటిన తర్వాత తెలుసు కదా సామెత. అంటే ఓడ దాటక ముందే బోడి మల్లన్న ఆడ ఎక్కించుకోడు కదా. విషయం ఏంటంటే ఓడ నడిపేవాడికి బట్టతలు ఉంది. అరే బోడి మల్లన్న నన్ను ఎక్కించుకోరంటే ఆడేమంటాడు? ఎగిరి ఒక్క తన్ను దాని తేలి కాలువలో పడతావు. అందుకని రెస్పెక్ట్ ఇస్తాడు, ఓడ మల్లన్న అంటాడు, అప్పుడు ఎక్కించుకుంటాడు. తీరా కాలువ దాటేటు వైపు దిగిపోయిన తర్వాత ఇక పని అయిపోయిందిగా. ఇప్పుడేమంటాడు? ఓడ మల్లన్న అంటే కదా, బోడి మల్లన్న అంటాడు. ఇప్పుడు ఆడేం చేయలేడని ఇప్పుడు ఇవి అంటే దాని అర్థం ఏంటంటే మనతో పని అయిపోయిన తర్వాత, ఒకళ్ళతో మనకు అవ్వాల్సిన పని అయిపోయిన తర్వాత వాళ్ళని మనం ఏం చేయం? రెస్పెక్ట్ చేయం. మన జీవితాల్లో కూడా అంతే. కొన్నిసార్లు మీరు ఎంతైనా చేయండి, మీరు చేసిన శ్రమకి తగిన ఫలం అనేది మీకు రాదు. కొన్నిసార్లు ఇంట్లో భార్యాభర్తల దగ్గర కానీ, కొన్నిసార్లు ఇంట్లో భార్య చాలా కష్టపడిద్ది పాపం. భార్య కష్టం కనపడదు, భర్త కష్టం కనపడిద్దండి, అంతే తేడా. ఇంట్లో ఆడాళ్ళు పడే కష్టం మగాడికి ఎలా ఉంటుందంటే, ఏం చేస్తున్నారు వీళ్ళు, అంట్లు తోమటం బట్టలు తోమటం ఇది పెద్ద కష్టమా అనుకుంటారు. ఓ 10 రోజులు భార్య పుట్టింటికి వెళ్తే తెలిసిద్ది. ఏం తెలిసిద్ది? అంట్లు తోమటం ఎంత కష్టమో, బట్టలు ఉతకాలంటే ఎంత ప్రాసెస్ ఉండిద్దో అర్థమవుతుందా? కాబట్టి మనం ఎవరిని చులకన చూపు ఎప్పుడు కూడా చూడకూడదు. కొన్నిసార్లు మీ జీవితాల్లో కూడా సమూయేలులాగా మీరు ఎంతో కష్టపడవచ్చు. వృద్ధుడైన సమూయేలు యుద్ధం కోసం కష్టపడ్డట్టుగా నువ్వు జ్వరం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, నీ కుటుంబాన్ని నడపడానికి ఒక స్త్రీ ఎంతో చేయొచ్చు. కానీ ఒకరోజు భర్త ఒకరోజు ఒక మాట అనొచ్చు. ఏమని? మిమ్మల్ని ఎప్పుడైనా అన్నాడా మీ భర్త? అనలేదా?
అనకపోతే దేవుడికి స్తోత్రం. కొంతమంది అంటారు, ఏమంటారంటే నువ్వేం చేసావు నాకు అంటారు. అలా అన్నప్పుడు మనసు ఎలా అనిపిస్తుంది? చాలా బరువు ఎక్కిద్ది. ఇతని కోసం నేను ఎంత కష్టపడ్డా వేస్ట్ అనిపించింది. చాలా బాధపడి అప్పుడప్పుడు కళ్ళమ్మ నీళ్ళు కూడా పెట్టుకుంటాం ఒంటరిగా ఉన్నప్పుడు. ఏంటి ఇలా అనేసాడు, ఇంతకాలం నేను వీళ్ళ కోసమే కదా ఇంత కష్టపడింది, ఇతని కోసమే కదా నేను ఇంత కష్టపడింది, ఈరోజు అతను ఏంటి నన్ను ఇంత మాట అనేస్తున్నాడు అని ఒకళ్ళు మనల్ని చులకన చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం పురుషులకైనా అంతే. చాలాసార్లు ఎలా ఉంటుందంటేనండి, పరాయి పురుషులతో పోల్చుకుంటూ ఉంటారు కొంతమంది భార్యలు తమ భర్తల్ని. ఎలాగా, పలానా ఆయన చూడు ఏం కొని పెట్టాడు, మొన్న ఆవిడ ఎవరో అంటుందట, ఎవరో ఒక ఆవిడ, పలానా ఆయన వాళ్ళ ఆవిడికి 3 ఫ్లాట్లు కొనిపెట్టాడు, నువ్వు నాకేంది ఒక్క ఫ్లాట్ కూడా కొనిపెట్టలేదు అంటుందట. నేను అన్నాను, మరి వాళ్ళ ఆయన ఇంకో 2 ఫ్యామిలీలు కూడా ఉంచుకున్నాడు, మరి నీకు కూడా ఓకేనా? అనకూడదు కానీ చెప్పండి. మనం ఒకటే పోల్చుకుంటే ఎలా? వాళ్ళ ఆయన బంగారం కొనిపెట్టాడు సరే, కానీ వాళ్ళ ఆయన మనసు బంగారం కాదు. మరి వాళ్ళ ఆయన తప్పుడు పనులు చాలా చేస్తున్నాడు. మరి నేను కాదనుకొని నీకు తెలియకుండా చాలా తప్పుడు పనులు చేస్తున్నాడు. మరి అక్కడ కూడా పోల్చుకుంటావా నీ భర్తని? ఎవరి స్తోమత గుర్తుపెట్టుకోవాలి, ఎవరి స్తోమత వాడు. ఎప్పుడు కూడానంటే పక్కింటోడితో, ఎదురింటోడితో, వాడు మేడలతో, వాడు అంతస్తులతో మిమ్మల్ని మీరు ఎప్పుడు పోల్చుకోవద్దు. ఎవడి కష్టం వాడిది, ఎవడికి వచ్చే రాబడి వాడిది. ఒకడు పెట్టగలుగుతాడు, ఒకళ్ళు పెట్టలేరు, అంతేనా కదా? కాబట్టి ఎప్పుడు కూడా మీ స్నేహితుల భర్తలతోనో, మీకు బాగా పరిచయస్తులైన భర్తలతోనో మీ భర్తల్ని ఎప్పుడు కూడా మీరు, భార్యలైనా అంతే, కొంతమంది కాస్త అందంగా ఉన్న వాళ్ళని చూసి ఆ అమ్మాయి చూడు ఎంత చక్కగా ఉందో, నువ్వేంది ఎప్పుడు ఇలా ఉంటావు, ఎప్పుడు కూడా పోల్చుకోవద్దు. నాకు అలాంటిది కావాలని మీరు ఎప్పుడు అడగొద్దు. ఇశ్రాయేలీలు అదే అడిగారు. ఏమని అడిగారు ఇశ్రాయేలీలు? సకల జనుల మర్యాద చొప్పున మాకేం కావాలి అంటే ఎవరిని చూసి అడుగుతున్నారు వీళ్ళు? చెప్పలే, ఎవరి మర్యాద? మళ్ళా చదవండి ఆ మాట, మళ్ళా చదవండి ఆ మాట చదవండి. వచనం చదువక్క, 5వ వచనం. చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి గలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకొక రాజు కావాలి. మాకేం కావాలి? మాకు ఎవరిని చూసి నేర్చుకున్నారా ఈ మాటలన్నీ? సకల జనుల్ని. నీకు మాదిరి సకల జనుల వాక్యమా? చెప్పు, నీకు మాదిరి ఏంటి కదా? ఈరోజు మనలో కూడా వినటానికి చాలామంది వాక్యాలు వింటారు, కానీ మనకు మాదిరిగా లేఖనం ఉండదు. ఇందాకే చెప్పాను, మన వీధిలో వాళ్ళు, మన పొరుగింటోళ్ళు మనకు మాదిరి. వాళ్ళు ఏం చేస్తే మనం అది చేయాలనుకుంటాం. వాళ్ళు కారు కొంటే మనం కొనాలి, వాళ్ళు ఏమైనా మంచి చీర కొంటే మనం కొనాలి, వాళ్ళు ఇల్లు కట్టించుకుంటే మనం కట్టించుకోవాలి. ఎప్పుడూ కూడా పక్కనే వాళ్ళని చూసి నేర్చుకోకండి. ఆ బుద్ధి ఎవరిది? ఇశ్రాయేలీలది. అలా నేర్చుకున్న బుద్ధి ఇశ్రాయేలీలది. దేవుడు మనకి ఇక్కడ అదే చెప్తున్నాడు. అరే నాయన, ఒక నింద వేశారు. ఇప్పుడు ఇంత కష్టపడ్డాడు సమూయేలు, ముసలి వయసులో ఇంత కష్టపడితే చివరికి వాళ్ళు అన్నమాట ఏంటంటే, నువ్వు ముసలోడివి అయిపోయావయ్యా, నీ దగ్గర ఇక సీన్ లేదయ్యా, నీ వల్ల కాదయ్యా, ఇక మాకు ఒక రాజు కావాలయ్యా అన్నారు. దానికి ఇంకో కారణం చెప్పారు. నీ కొడుకులు ఎవరు? నీ కొడుకులు ఎవరు? నీలాంటోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు. సరే రైట్. ఇప్పుడు సమూయేలు ఏమన్నాడంటే, సరేరా, నా కొడుకులు మంచోళ్ళు కాదు కాబట్టి మీరు రాజుని నియమించుకుందాం అనుకుంటున్నారు కదా, మరి రాజు మంచోడా అని అడిగి, రాజు ఎట్లాంటోడో కింద చెప్తున్నాడు. చదవండి 11వ వచనం చదవక. 10, 11. ఇప్పుడు వీళ్ళ ఎలిగేషన్ ఏంటి? వీళ్ళది నీ కొడుకులు మంచోళ్ళు కాదు. దానికి ఇప్పుడు సమూయేలు ఏం చెప్తున్నాడు? సరే, నా కొడుకులు మంచోళ్ళు కాకపోతే మీ దగ్గర మీరు అనుకుంటున్న రాజు ఎలాగుంటాడో, వాడు మంచోడుకుంటాడో చెడ్డోడుకుంటాడో నేను చెప్తాను నేనండి అని చెప్పి లిస్ట్ చెప్పాడు. ఏమన్నాడు? మిమ్మల్ని ఏలబోవు రాజు ఎట్టివాడగుననగా, అంటే భవిష్యత్తు చెప్పేస్తున్నాడు. నా కొడుకుల అవినీతి మీరు నచ్చకే కదా రాజు కావాలనింది, కానీ మీరు అనుకుంటున్న మీ రాజు కూడా నీతిపరుడేమీ కాదు. నా బిడ్డల దగ్గర మీరు ఏది చూసైతే వద్దంటున్నారో ఇవన్నీ పుష్కలంగా మీరు అనుకునే రాజు దగ్గర కూడా ఉంటాయి. వాడు ఎలాంటోడు అవుతాడంటే మీకు రాజు, చదవండి, మీ కుమారుల్ని పట్టుకుంటాడు, కుక్కల్లాగా ముందు పరిగెత్తిస్తాడు, రథాల ముందు పరిగెత్తిస్తాడు మీ కొడుకుల్ని పట్టుకొని, పనులు చేయనీడు మీ కొడుకుల చేత.
శుభ్రంగా సంసారాలు చేసుకునేడు మీ కొడుకుల చేత. నా దగ్గరికి రండి, సైనికులుగా చేరండి అని చెప్పి చేతికి కత్తిచ్చి వీడు వెనకమాల దాక్కొని యుద్ధానికి వెళ్ళం పంపిస్తాడు. వీళ్ళే సస్తారు రేపు పొద్దున. మామూలోడు కాదు మీరు అనుకుంటున్న రాజు. చదవండి ఇంకా 13 చదవక్క 13. మీ కుమార్తెలను భక్ష్యకారిణులు అంటే అర్థం ఏంటి? భక్ష్యకారిణులు అంటే రొట్టెలు చేసేవాళ్ళు. భక్ష్యం అనగా రొట్టె. భక్ష్యం అంటే అర్థం ఏంటి? రొట్టె. మీరు రాయలసీమ వెళ్తే భక్ష్యాలు తింటారా అని అడుగుతారు. ఆడు రొట్టెలు అనరాళ్ళ. భక్ష్యము అంటే భక్షించున్నది, తినేది. భక్షించడం అంటే అర్థం ఏంటి? వాడు రక్షించేవాడు కాదు, భక్షించేవాడు అంటాం అప్పుడప్పుడు మనం. భక్షించడం అంటే తినేయటం. భక్ష్యము అంటే తినదగినది, రొట్టె. దానికి పర్యాపదం. భక్ష్యకారిణిగా అంటే అర్థం ఏంటంటే రొట్టెలు బిసికే వాళ్ళగా. అంటే వీడి ఇంట్లో ఉన్న ఆడాళ్ళు ఏం చేస్తాడంటే వీడికి ఇప్పుడు కులాసాలు కావాలి కదా, అందుకని ఇప్పుడు రొట్టెలు తినాలి కదా. రొట్టెలు తినాలంటే ఎవరిని తీసుకొస్తాడు? ఆడపిల్ల, మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లని తీసుకొని వచ్చి రొట్టెలు బిసికెత్తాడు, రొట్టెలు చేయించుకుంటాడు, తింటాడు, తిరుగుతాడు. మీ ఇంట్లో మగాళ్ళనేమో రథాల ముందు పరిగెత్తిస్తాడు, ఆడాలనేమో రొట్టెలు బిసికిస్తాడు. ఆడు ఎలా చేస్తాడో చెప్తున్నాడు. ఇంకా బోనకత్తెలు గాను. బోనకత్తెలు అంటే ద్రాక్షారసం. బోనాలు అంటాం కదా, ద్రాక్షారసాలు కలిపిస్తూ ఉంటారు వాళ్ళు. అంటే ఒక మాటలో చెప్పాలంటే తన సరసాల కోసం వాడుకుంటాడు. ఎలా వాడుకుంటాడు రాజు? సరసాల కోసం వాడుకుంటాడు అన్నమాట. ఇంకా ఒలీవ తోటలో శ్రేష్టమైన వాటిని తీసుకొని, అంటే మీ తిండి కూడా మిమ్మల్ని తిన్నాడు. రాజు ఏం చేస్తాడంటే మీ ఇంట్లో పుట్టిన మొట్టమొదటి కోడి నాదే అంటాడు, మొట్టమొదటి గొర్రె నాదే అంటాడు, మొట్టమొదటి ఫలం నాదే అంటాడు. మిమ్మల్ని దోచుకు తింటాడు మీ అందరినీ. నా కొడుకులు మీరు ఇప్పుడు ఏ నింద అయితే మీరు వేశారో దానికి 10 అవినీతి పరుడు అవుతాడు. ఎవరు? రాజు. ఇంకా మీ ధాన్యములలోను ద్రాక్ష పండ్లలోను 10వ భాగం వాడు తీసుకుంటాడు. వాస్తవానికి ఎవరికి ఇవ్వాలి 10వ భాగం? కానీ ఎవడు తీసుకుంటాడు? అది రాజు తీసుకుంటాడు. ఇంకా 10 వార జనమునకును సేవకులకును ఇచ్చును. ఇంకా నీ దాసులను, మీ పనికత్తెలను, మీ పశువులను, గార్ధబొమ్మలను, శ్రేష్టమైన వాటిని పట్టుకుంటాడు. నా కొడుకు లంచాలు తీసుకుంటున్నారన్నారు, కరెక్టే, వాళ్ళు చేసి తప్పే. నా కుమారులు న్యాయాధిపతులుగా మీ మీద నియమిస్తే వాళ్ళు లంచాలు తీసుకోవటం తప్పే. అయితే ఏ అవినీతినైతే రూపుమాపటానికి మీరు రాజు కావాలని అడుగుతున్నారు, ఆ రాజు మీ గొర్రెల్ని లాక్కుపోతాడు, మీ ఒంటెని లాక్కుపోతాడు, మీ ఆడాలను లాక్కుపోతాడు, మీ మగాళ్ళని లాక్కుపోతాడు, మీ జీవితానికి మొత్తం చిత్రం చేసేస్తాడు అని అన్నాడు. ఏమంటే నిజంగా వీళ్ళకి అవినీతే గనక అడ్డం అనుకుంటే జాగ్రత్తగా నేను చెప్పే మాట. వీళ్ళు అడ్డంగా 2 పెట్టారు. ఏం పెట్టారు 2? ఒకటి సమూయేలు ఎవరు? ముసలాయన. దాన్ని దగ్గొట్టేసాం. అది అసలు వంక. ఎందుకంటే మునపటి అధ్యాయంలోనే ఆ ముసలాయన ఏం చేశాడు? ప్రార్థన చేసి ఏం చేశాడు? ఇశ్రాయేలుని. కాబట్టి అది కేవలం వంకే, అది నిజం కాదు. రెండోది, వీళ్ళ కొడుకులు ఎవరని చెప్పారు? అవినీతి పరులు అని చెప్పారు. ఇప్పుడు రాజు ఎవరని చెప్తున్నాడు ఇక్కడ? రాబోయే రాజు భయంకరమైన అవినీతి పరుడు అని చెప్పాడు. అంటే యాజకులకు రావాల్సిన సొమ్ము కూడా ఈడే తినేస్తాడు అని ఇంత క్లియర్గా చెబితే 19 వచనం చదవండి. 19. అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిన పెట్టక, అంటే జాగ్రత్తగానే, అంటే సమూయేలు కూర్చోబెట్టి చెప్పాడు. కొన్నిసార్లు మనకు కూడా రండి ఇది చెయ్యొద్దని కూర్చోబెట్టి చెప్తారు ఇంట్లో అమ్మ నాన్న. చెప్తారా? కొన్నిసార్లు మనకు చెవికి ఎక్కవు. పలానా అమ్మాయిని ప్రేమించామంటే కూర్చోబెట్టి చెప్తారు. పలానా అబ్బాయితో తిరిగేటప్పుడు కూర్చోబెట్టి చెప్తారు, అమ్మా ఇదిగో ఇంత పెద్ద లిస్ట్ చెప్తారు. ఇక లిస్ట్ చెప్పాడు కదా ఇక్కడ, ఏమని చెప్పాడు లిస్ట్? ఇప్పుడు చదివారు కదా. అలానే మీకు కూడా అమ్మ నాన్న లిస్ట్ చెప్తారు. ఏమని? వాడు మంచోడు కాదు, వాడితో పెళ్ళి అయితే నీ జీవితం ఇలా ఉంటుంది, చివరికి కొడుక్కోవటానికి నీకు బట్ట కూడా కొనిపెట్టలేడు, నీకు తిండి మూత కూడా పెట్టలేడు, 4 రోజులు బాగానే ఉంటుంది, 5వ రోజు నీ జీవితం నాశనం అయిపోద్ది, తర్వాత మళ్ళా నాకు ఈ అబ్బాయి నచ్చలేదమ్మా అని వచ్చినా నేనేమీ చేయలేను, 100 చెప్తారు. వింటారా మాట? చెవికి ఎక్కిద్దా? ఎందుకు ఎక్కదు? ఎవరి మాయలో పడిపోయావు నువ్వు? అప్పటికే ఫిక్స్ అయిపోయింది అప్పటికే బ్రెయిన్. అందుకనే చదువుకునే వయసులోనే చదువుకోండి. ఏ వయసులో చేయాల్సిందే? చదువుకునే వయసులో చదువుకోండి, కానీ ప్రేమించుకోకండి. ప్రేమించే వయసు ఉంది, అది ఎప్పుడో తెలుసా? ప్రేమించే వయసు
పెళ్ళైన తర్వాత అప్పుడు ప్రేమించే వయసు. నువ్వు ప్రేమించుకోవాలనుకుంటే పెళ్ళైన తర్వాత 24 గంటల కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకొని మరి ప్రేమించి, నిన్ను ఎవడు అడగడం. కాలేజీలో మాత్రం కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకోబాకండి. పుస్తకాలనే చదవండి, మనుషుల్ని చదవకండి. కొన్నిసార్లు మనకి ఎన్ని చెప్పినా ఎక్కవు. ఆల్రెడీ చాలామంది జీవితాలు ఇప్పటికే నాశనం అయిపోయినాయి, ఎక్కలా. చాలామంది పిల్లలు వినకుండా అర్ధరాత్రులు వెళ్ళిపోయి, ఒకవేళ మీ జీవితాల్లో కుర్ర పిల్లలు, కుర్ర యవనస్తులు ఎవరైనా ఒకవేళ ఈ పాపాల్లో ఉంటే గుర్తుపెట్టుకోండి, సమూయేలు చెప్తున్నట్టుగా విడమర్చి చెప్తున్నాడు దేవుడు, నీ జీవితాలు పాడైపోతాయని. కానీ ఇక్కడ ఏం చేయలేదు, వినలేదంటే వీళ్ళకి అవినీతి నచ్చిందా నచ్చలేదా చెప్పండి. ఒక్క మంచి పాయింట్ చెప్పాడండి సమూయేలు ఇక్కడ. రాజు మంచోడుగా ఉంటాడు, ఒక్క మంచి పాయింట్ చెప్పాడు ఇక్కడ. చాంతాడంత లిస్ట్ ఇచ్చాడు. ఆ చాంతాడంత లిస్టులో ఏముంది, వాడు పెద్ద దోపిడీ దొంగల ముఠాగాడు అని చెప్పాడు. అయినా కానీ వీళ్ళు రాజుని చేయండి అని అన్నారంటే మీరు చెప్పండి అర్థం ఏంటి? వీళ్ళకి సమస్య అవినీతి. ఒకవేళ అవినీతి అయితే దడుచుకోవాలమ్మో, నీ కొడుకులు తేని మేము తట్టుకోలేకపోతున్నాం కదా, ఈ రాజు ఇంత చేస్తాడా, మాకొద్దు నాయనో ఈ రాజు, నువ్వే ఏదో ఒకటి చేస్తావంటే నువ్వే ఏదో ఒకటి మాకు దిక్కు చూపించాని అడగాలి. అర్థమవుతుందా? ఇప్పుడు తల్లిదండ్రులు ఒక అమ్మాయిని చూపించారండి, ఆ అమ్మాయిని నల్లగా ఉందని వీడు వద్దన్నాడు అంటే ఇప్పుడు సమస్య ఏమనుకుందాం కాసేపు, వీడు ప్రేమించిన అమ్మాయి ఇంకా కారు నలుపు అనుకో. ఇప్పుడు మీకు విషయం అర్థం కావాలి. ఏమర్థం కావాలి? వీడి సమస్య చెప్పాలి, వీడి సమస్య రంగు కాదు. ఎందుకంటే రంగు కనుక అయితే ప్రేమించిన అమ్మాయి అని ఎలా ఉండాలి కాదు, రంగు ఉండాలి కదా. అమ్మానైనా చూపించిన అమ్మాయి కంటే ఇంకా కారు నలుపుగా కనుక అబ్బాయో అమ్మాయో కనుక ఉంటే వీడి సమస్య ఏం కాదు, ఇక్కడ రంగు కాదు. మరి ఆ అమ్మాయిని ఎందుకు రిజెక్ట్ చేశాడు, అమ్మ నాన్న చూపించిన అమ్మాయిని? అది ఒక వంక చెప్పాడు అంతే. అర్థమవుతుందా? వీళ్ళు చూపించిన రెండు తప్పు అని మనకు లేఖనం చెప్తుంది. ఒకటి, సమూయేలు వృద్ధుడు కాబట్టి అనే తప్పు, ఆల్రెడీ ఒక వీరుడుగా కనపడుతున్నాడు 7వ అధ్యాయంలో. కొడుకులు అవినీతి పరులు అనేది కూడా సగం సత్యమే, ఎందుకంటే రాబోయే రాజు కూడా ఎలాంటోడని చెప్తున్నారు. మరి ఇప్పుడు అసలు వీళ్ళ సమస్య ఏంటి చెప్పండి. అసలు వీళ్ళ సమస్య ఏంటంటే లోకం ఎటు పోతే అటు పోవాలని వీళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు ఇది అవమానమా కాదా సమూయేలుకి? చిన్నప్పటి నుంచి, బాలుడైనప్పటి నుంచి వీళ్ళ కోసం బతికాడు ఆయన. కానీ చివరికి ఏం దొరికిందంటే ఆయనకి అవమానం దొరికింది. కానీ సమూయేలు వ్యవహరించిన తీరు చాలా గొప్పది. అందుకని సమూయేలు చాలా మంచి మాట, సామెతల గ్రంథంలో మంచి మాట ఉంటుంది, ఒకసారి తీస్తారా? 29వ అధ్యాయం 11. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 11. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 11. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరుచును, జ్ఞానం కలవాడు అణుచుకుంటాడు. మీకోసం కష్టపడ్డోడిని, మిమ్మల్ని దేవుణ్ణిలో నడిపించునోని మీరు ఎప్పుడు మర్చిపోమాకండి. అర్థమవుతుందా? మిమ్మల్ని ఇక్కడికి దేవుణ్ణిలో నడిపించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారా లేదా? వాళ్ళు మర్చిపోతారా? వాళ్ళ కృషిని మర్చిపోవచ్చా? మీరు మర్చిపోకూడదు కదా. ఈరోజు మీరు అందరు ఇక్కడ ఇంతమంది చక్కగా గ్యాదర్ అవుతున్నారు. మొన్న తరగతిలో 40 మంది ఏమో అటెండ్ అయ్యారని అన్న చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. అవునన్నా? 40 మంది దాకా అటెండ్ అయ్యారని అంటే చాలా సంతోషం. మరి మీకు ఫోన్లు చేసి మిమ్మల్ని నడిపిస్తూ, మీరు రాకపోతే మీకు ఫోన్ చేస్తూ చక్కగా కొంతమంది మిమ్మల్ని వాకప్ చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని దేవుళ్ళలో నిలబెట్టడానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఊరకనే చేయరు ఆ ప్రయత్నాలు. మీరు వాళ్ళ పట్ల ఎలా ఉండాలి? విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి ఉండాలి. మరి ఉంటున్నామా మనం? మీకోసం, మీ క్షేమం కోసం ఆలోచించామని మీరు ఎప్పుడు కూడా విడిచిపెట్టకండి. ఇక్కడ అదే జరిగింది. ఇక్కడ జ్ఞానవంతుడు ఎలా ఉంటాడట? కోపాన్ని అణుచుకుంటాడట. జ్ఞానవంతుడు ఏం చేస్తాడట? కోపాన్ని. ఇప్పుడు సమూయేలు జ్ఞానవంతుడు, అందుకనే ఎన్ని నిందలేసినా, నువ్వు ముసలోడివనన్నా, నీ వల్ల కాదని చెప్పినా, నీ కొడుకులు పలానా వాళ్ళని చెప్పినా, ఆ అవమానాన్ని నువ్వు న్యాయాధిపతిగా వద్దిక మాకు రాజును పెట్టేసేయి అని ఒక అవమానాన్ని ప్రజలందరూ తీసుకొచ్చి నువ్వు వద్దు అని అన్నారంటే ఎంత బాధ అనిపిస్తుంది? అనిపించదా? అంతే కదా. ఇప్పుడు వాక్యం చెప్పే మా దగ్గరికి వచ్చి మీరు వద్దులేండి అని అంటే ఎలా అనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది. ఆ బాధని
మీరైతే ఏం చేస్తారు? మిమ్మల్ని కనుక అలా అంటే చెప్పండి, మనం ఏం చేస్తాం? వాళ్ళతో గొడవపడి అక్కడికక్కడే వాళ్ళతో ఇక జీవితంలో పలకుండా విడిచిపెట్టేసి మనం వెళ్ళిపోతాం. కానీ సమూయేలు చాలా హుందాతనంగా వాళ్ళని, సరే మీ చావు మీరు చావండి అని చెప్పడంలా అనకుండా 12వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు. ఒకసారి తీయండి, సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం ప్రారంభవచనం. 12వ అధ్యాయం ప్రారంభవచనం. అప్పుడు సమూయేలు అందరితో ఇలా అన్నాడు, ఆలకించండి. నేను ఒప్పుకుంటున్నా, ఓకే, నేను ముసలోని అన్నారు కదా, నన్ను వద్దనుకున్నారు కదా, నేను న్యాయాధిపతిగా ఉండగానే ఇంకోటి రాజు కావాలనుకున్నారు కదా, ఓకే, ఐ అగ్రీ విత్ యూ, నేను అంగీకరిస్తున్నా, రైట్. రాజును నియమిస్తా, రాజును మీ పైన ఏం చేస్తా? వదులుకోవాలా, జనాలను వదులుకోవాలా. జనాలను వదులుకొని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. నాకైతే ఇష్టం లేదు, మీ చావు మీరు చావండి, నా బతుకేదో నేను బతికేస్తా అని పెట్టి సర్దుకొని వెళ్ళిపోవాలా. ఒకవేళ నీ భర్త కనుక ఆ మాట అంటే నువ్వేం చేస్తా? పెట్టి సర్దుకొని ఏం చేస్తా? మీ ఆయన పొరపాటున అన్నాడు ఇంకో ఈ మాట, నీ వల్ల ఏం కాదులే, నువ్వు నాకేం చేయలేదులే అన్నాడంటే పెట్టె రెడీగా ఉండిద్ది మన ఇంట్లో ఒకటే, లోపల బట్టలు పెట్టేసి కుక్కేసి వెళ్ళిపోతాం. కానీ సమూయేలు అలా చేయలేదండి, ఓర్చుకున్నాడు, బాధనంతా గుండెల్లో పెట్టుకున్నాడు. కొన్నిసార్లు మనం ఎంత కష్టపడ్డా మనకు కొన్నిసార్లు కొంతమంది అనే మాట నేను బాధ అనిపిస్తుంది. అరే ఈయన ఇంత నడిపించాను కదా, ఈడేంది అంత మాట అనేసాను నన్ను, ఇలా ఎంత బాగుండేవాడిని కదా, ఎందుకు వీళ్ళు నన్ను ఎంత శత్రువుగా చూసుకున్నారు అని అనిపించినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎవరికైనా, మీకైనా నాకైనా కూర్చున్న వాళ్ళు ఎవరికైనా ఒక బాధ అనిపిస్తుంది. ఆ బాధ అనిపించినప్పుడు ఆ వ్యక్తితో పలకకుండా దూరం కావటం కాదు ఇక్కడ పరిష్కారం. ఆ వ్యక్తి ఇష్టాన్ని మనం గౌరవించాలి. ఓకే, నేనంటే ఇష్టం లేదుగా, ఇట్స్ రైట్, అతని క్షేమాన్నే కోరుకోవాలి అయినప్పటికీ కూడా. అందుకనే చూడండి, సౌలు లాంటి వాడిని ఏం చేశాడు ఇక్కడ? చెడ్డోడిని నియమించలేదండి పాపం. సమూయేలు మొదట్లో మంచోడే. మీకు ఇందాక చెప్పే యాబేష్ గిలాద్ అని ఒక ఊరి పేరు చెప్పాను ఇందాక, రామోత్ గిలాద్ అనుకున్నా, యాబేష్ గిలాద్. యాబేష్ గిలాదులో నాహాషు బారిట పడితే 9వ అధ్యాయంలో పెద్ద లిస్ట్ ఉంటుంది, అంత మీరు తర్వాత చదువుకోండి ఎప్పుడైనా. సౌలు అనేవాడిని తీసుకొని వచ్చి పెట్టాడు. పెట్టినప్పుడు ఒక మాట అన్నాడు ఆయన, రాజుగా నియమించి, సరే మీరు ముసలోడు అంటున్నారు కదా, ఐఎమ్ రైట్, మీరు అన్నట్టుగానే యువర్ రైట్, నేను ముసలివాడనా, నా కుమారులు సరే లంచగొండోళ్ళు అని అన్నారు కదా, మీ మధ్య పెట్టాను, వాళ్ళం కూడా మీ మధ్యనే ఉన్నారు. అలా చదవండి. బాల్యము నాట నుండి నేటి వరకు ఇప్పటి దాకా మీ కార్యాలు జరిగిస్తూనే ఉన్నా, ఇదిగో నేనున్నాను, ఎవడి ఎద్దునైనను తీసుకున్నానా అడుగుతున్నాడు. ఇంత నిస్వార్థంగా నేనున్నాను కదా, ఎవరిదైనా గాడిద తీసుకున్నానా, ఎవడి ఎద్దునైనా దొంగిలించానా, ఎవరికైనా అన్యాయం చేశానా, ఎవరినైనా చివరికి బాధ అయినా పెట్టానా ఎవరినైనా? మీరు అనగలరా అండి ఈ మాట? మనం అనగలమా ఈ మాట? ఎవరినైనా బాధ పెట్టానా? అంతెందుకు, ఈ సంఘంలో నిలబడి మీలో ఎవరైనా నేను ఎవరినైనా మీలో బాధ పెట్టానా అని అనగలరా? ఖచ్చితంగా ఎవడో ఒకడు మన మాటల ద్వారా ఏమై ఉంటాడు? హట్ అయి ఉంటాడు. ఎవడో ఒకడు మన చేతల ద్వారా ఏమై ఉంటాడు? ఇక్కడ అందరం నాతో సహా, నేనైనా మీలో కొంతమందిని హట్ చేసి ఉండొచ్చు, తెలిసో తెలియకో. మీరైనా ఎవరో ఒకరు నన్ను మీ ప్రవర్తన ద్వారా హట్ చేసి ఉండొచ్చు. మనలో ఎవడైనా ఒకడు పొరపాటు నేనే కనుక చేయొద్దు, నేను ఎవరినైనా మీలో బాధ పెట్టానంటే ఖచ్చితంగా బాధపడ్డోళ్ళు ఉంటారు మీలో. మీరెత్తినా కానీ ఖచ్చితంగా ఉంటారు. నిజంగా ఈ మాట అనగలిగాడు అని అంటే ఎంత దమ్ముంటే అనగలుగుతాడు, ఎంత నీతిగా ప్రవర్తించుంటే అనగలుగుతాడు. మీరు అనగలరా ఈ మాట? సరే, సంఘంతో వద్దు. సంఘం అంటే రకరకాల జనాలు, రకరకాల వ్యక్తులు వస్తూ పోతూ ఉంటారు కాబట్టి సంఘంతో వద్దు. మీ ఇంట్లో నీ భర్తతో నువ్వు ఈ మాట అనగలవా? లేదు ఇంకా పెళ్లి కాని పిల్లలైతే మీ అమ్మా నాన్నలతో ఈ మాట మీరు అనగలరా? ఒకవేళ భర్తలు కనుకైతే మీ భార్యలతో మీరు ఈ మాట అనగలరా? ఏమాట? నువ్వు వెళ్ళి మీ అమ్మ నాన్నతో అడిగావు అనుకో, చెప్తా రావే కూర్చో అనిద్ది. పొద్దున ప్రారంభిస్తే నువ్వు పెట్టిన బాధలు సాయంత్రం దాకా చెప్పిద్ది. అవునా కదా? మీ ఆయనతో నువ్వు వెళ్ళి పొరపాటు నీ మాట అన్నావు అనుకో, చెప్తాడు.
నువ్వు ఎక్కడ అలుగుతావేనని చెప్పడేమో, కానీ ఒకవేళ చెప్పకుండా ఉంటే, ఒకవేళ ఏం చెప్పలేదనంటే నువ్వు ఫీల్ అవుతావని చెప్పున్నాడు అంతే. కానీ మాటల ద్వారా, మాట వినకపోవటాన్ని బట్టి ఖచ్చితంగా భర్తల్ని ఏదో ఒక రూపంలో మనం ఏం చేసి ఉంటాం, హట్ చేసి ఉంటాం. సమూయేలు మనకు నేర్పిస్తుంది ఏంటంటే, ఇన్ని లక్షల మందిని అడుగుతున్నాడు ఆయన చెయ్యెత్తి, నేను మీలో ఎవరినైనా బాధ పెట్టానా? ఏంటండి, లక్షల మంది జనాల ముందు అడిగాడు అని అంటే ఎంత నీతిగా బ్రతుకుంటే అలా ఆ మాట అనగలుగుతాడు చెప్పండి. భర్తలకైనా భార్యలకైనా ఒకటే చెప్తున్నా, నీ భార్య దగ్గరికి వెళ్ళైనా నీ భర్త దగ్గరికి వెళ్ళైనా ఈ మాట అన్నప్పుడు మోగబోవాల ఎదుటి వాళ్ళ గొంతు, అలా ఉండాలి మన ప్రవర్తన. అర్థమవుతుందా? ఒకవేళ ఈ ఆరాధన అయిపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత అడగండి. ఒకవేళ ఈ ఆరాధన అయిపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత అడగండి, ఏమంటే ఇప్పుడైనా బాధ పెట్టానా? లేదు ఒకవేళ భర్తలు అయితే మీ ఆవిడని అడగండి, ఏమమ్మా ఎప్పుడైనా నేను బాధ పెట్టానా అని అడగండి. నిస్వార్థంగా అడగండి. గొడవ పెడతానికి అడుకోమాకండి. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ గొడవ పల్లెలు పగిలిపోతుంటాయి లోపల. ఓకే అట్టయితే బాధ పెట్టాను ఇలా అడగండి. నిస్వార్థంగా అడగండి. వాళ్ళు చెప్తారు, చెప్పినప్పుడు సరిదిద్దుకోండి. ఎందుకు అడగమని చెప్తారంటే సరిదిద్దుకోండి. అడగటం కాదు, బాధపడటం కాదు, ఏదో మిమ్మల్ని ఏదో కించపరిచినట్టు కాదు. మీలో ఉన్నటువంటి లోపాలను సరి చేసుకోవటానికి భార్యలు భర్తలైనా భర్తలు భార్యలైనా ఒకళ్ళొకొక్కళ్ళు అడిగి తెలుసుకోవాలి ఆ విషయాల్ని. లేకపోతే మన జీవితం ముందుకి, మనసుల్లో వేదన ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. బయటకు ఫ్రీగా ఉండాలి. భార్యాభర్తలు ఎప్పుడు కూడా ఫ్రీగా ఉండాలి. ఆ ఫ్రీనెస్ అనేది మన దగ్గర ఉండాలి. భర్త ఏదైనా నీతో పంచుకోగలగాలి, భార్య ఏదైనా నీతో పంచుకోగలగాలి. ఆ ఫ్రీనెస్ నువ్వు ఇవ్వగలగాలి ఈ కుటుంబంలో. ఇక్కడ అది అడగగలుగుతున్నాడు. ఎవడినైనా మీలో బాధ పెట్టానా, న్యాయము నాకు అగుపడకుండా ఎవ్వడి యొద్దైనా లంచం పుచ్చుకున్నానా? ఒకవేళ అలా గనక చేస్తే యెహోవా సన్నిధిని, ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలకాలి. పలకండి సాక్ష్యం, చూపించండి సాక్ష్యం. ఐ వాంట్ విట్నెస్ వేర్ ఐ యామ్ హర్ట్ యూ. ఎక్కడ నేను మమ్మల్ని బాధ పెట్టాను, నాకు విట్నెస్ పలకండి, నాకు సాక్ష్యం పలకండి. నిజంగా మాట అనగలుగుతున్నాడంటే అన్ని లక్షల మందిలో నుండి, ఎన్ని లక్షల మందో తెలుసు ఆయన ముందు అక్కడ ఉంది మీకు, 20 లక్షల మందికి పైగా జనాల్లో ఒక్క చెయ్యి కూడా పైకెత్తలేదండి. అంటే ఎంత నిస్వార్థంగా బ్రతికిన ఈయనకు కూడా ఒక అవమానం తప్పలేదు. అదే మీకు ఇప్పుడు అనేది విషయం. మీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఎంత నిస్వార్థంగా బతికిన సమూయేలుని కూడా నువ్వు వృద్ధుడివి, నువ్వు మాకిక అవసరం లేదు, నీ ప్లేస్లో మాకు ఎవరిని పెట్టు, రాజుని పెట్టి. అంటే మనం ఎంత నిస్వార్థంగా బతికినా కొన్నిసార్లు మన మీద ఏం పడుతుంటాయి, తిరస్కారాలు ఎదురవుతాయి. మీకు కూడా తిరస్కారాలు ఎదురవ్వచ్చు. మీరు సంఘం కోసం ఎంత కష్టపడినా, కొన్నిసార్లు మీ కుటుంబాల కోసం ఎన్ని కష్టపడినా తిరస్కారాలు ఎదురవచ్చు. కానీ తిరస్కారం జరిగినప్పుడు మీరు అక్కడ ఏం చేయకూడదు, విడిచిపెట్టి వెళ్ళకూడదు. లేదంటే వాళ్ళని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడకూడదు. ఇంకొక మంచి మాట మీకు సామెతల గ్రంథంలోని చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి 19వ అధ్యాయం 11కి రండి, 26కి రండి. ఫస్ట్ ఇంకా బాగుంటుంది. 26వ అధ్యాయం 18లో మాట అనే ముందు ఒక మనిషి అలా జాగ్రత్తగా ఉండాలో చాలా చక్కని మాట చెప్తున్నాడు. 26వ అధ్యాయము 18 వచనం. తెగులు అమ్ములు కొరవులు విసురు వెర్రివాడు. ఏం విసురు వెర్రివాడట? తెగులు అమ్ముల కొరవులు విసురు వెర్రివాడు. అంటే అర్థం ఏంటంటే అగ్ని బాణాలు. ఏ బాణాలు అంటే అక్కడ దేవుడు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, చదవండి దాని కంటిన్యూషన్. తెగులు అమ్ముల కొరువు విసురు వెర్రివాడు తన పొరుగువాణ్ణి మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసి తినని పలుకువాణితో సమానుడు. జాగ్రత్తగా కలిగించా. ఎదుటివాణ్ణి గిల్లి ఎదుటివాణ్ణి గిచ్చి నేను నవ్వులాటకు చేశానులే అని అనేవాడు ఎలాంటి వాడంటే, అప్పుడప్పుడు మనం సరదాగా కొన్ని మాటలు మాట్లాడుతుంటాం. మోసపుచ్చి, ఎదుటివాడిని మోసపుచ్చి ఏమంటాడటాడు? నవ్వులాటకు చేసి తిని. నవ్వులాట అంటే సరదా. కొన్నిసార్లు మనం ఎదుటివాడిని తిట్టేసి సరదాగా అన్నాలేరా అని అంటాం. అలా అనేవాడు ఎలాంటి వాడు అని అంటే బైబిల్ చెప్తుంది, కొరవు అమ్ముల, చదవండి,
కొరవులు అమ్ముల విసురు వెర్రివాడు అన్నాడండి. అంటే అర్థమైందంటే, ఇప్పుడు ఒక బాణం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తా. ఇప్పుడు ఒక బాణం ఉంది. కొంతమంది చాలా టెక్నికల్ పర్సన్స్ ఉంటారు. ఎంత స్కిల్ పర్సన్స్ అంటే, కొంతమంది నీ తలకాయ మీద కోడిగుడ్డు పెట్టి బాణం విసరమంటే విసరగలుగుతారు. కొంతమంది ఆర్చర్స్ అంటారు కదా, వాళ్ళు ఆర్చరీ అంటారు దీన్ని. ఈ స్కిల్ని ఏమంటారు? కొంతమంది బాణాలు తెలుసు కదా, ఎలా విసురుతారమ్మా? కరెక్ట్గా విసిరితే పరిగెత్తి అడవి పందికి తగలాలి అది. కొంతమంది చాలా షార్ప్గా ఉంటారండి. ఈ మధ్య ఎక్కడో ఒక వీడియో చూశాను నేను, డిస్కవరీ ఛానల్ అట్టుకుంటా, మేబీ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్. పైన ఇంత బాదం పప్పు పెట్టాడు. బాదం పప్పు తెలుసు కదా మీకు, బాదం పప్పులు తింటుంటారు కదా. తలకాయ మీద బాదం పప్పు నుంచోబెట్టి బాణం వదిలితే బాదం పప్పు 2 ముక్కలు అయిపోయింది. ఇంకా విషయం చెప్పడం, మీరు యూట్యూబ్లో వెతకని ఉంటాయి, బియ్యపు గింజ మీద కూడా బాణం వేసేవాళ్ళు ఉంటారు. తలకాయ మీద బియ్యపు గింజ పెడితే ఉంటారు. అంత స్కిల్ పర్సన్స్ ఉంటారు. మీరు ఒలింపిక్స్లోకి వెళ్ళండి, ఎక్కడో కిలోమీటర్ అవతలు ఉన్నటువంటి ఒక చిన్న హోల్ మీద కొడతాడు. ఆ మధ్య అభినయ్ బింద్రాను ఎవరో ఇండియా తరపున ఒలింపిక్స్ కూడా గెలిచాడు అతను, గోల్డ్. అంటే ఎంత స్కిల్ ఉండొచ్చు నీకు, బాణం మీద ఎంత పట్టు ఉండొచ్చు ఒక వ్యక్తికి. ఇప్పుడు ఈ విషయం కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే, నీ పైన బియ్యపు గింజ నుంచోబెడితే ఆ బియ్యపు గింజ మీదకే సరిగ్గా విసరగలిగినటువంటి పట్టు బాణం మీద ఎవరికి ఉండొచ్చు చెప్పాలి? విసిరేవాడికి ఉండొచ్చు. కానీ అంత నేర్పరి అయినా కానీ, వాడు అంత నైపుణ్యత ఉన్నా కానీ, వాడికి ఒక్కసారి విసిరి వేయబడిన బాణాన్ని తిరిగి పట్టుకొని మళ్ళా వల్ల పెట్టుకోగలడా చెప్పాలి? బియ్యపు గింజ మీద విసరగలిగినంత గొప్ప నేర్పరైనా కానీ, ఒక్కసారి బాణం విసిరిన తర్వాత మరలా చేత్తో దాన్ని సడన్గా పట్టుకొని వెళ్ళిపోయే బాణాన్ని మరలా తిరిగి వరలో తను పెట్టుకుని, అది ఎవడి వల్ల కాదు. అది ప్రపంచంలో ఏ అభినయ్ బింద్రా వల్ల కూడా కాదు. అది ప్రపంచంలో ఎంత పెద్ద చైనా, అమెరికా లాంటి గోల్డ్ మెడల్ కొట్టిన ఒలింపిక్స్ ఓడి వల్ల కూడా కాదు. ఏం వల్ల కాదు? బియ్యపు గింజ మీదకి విసరటం వల్ల ఇద్దేమో, కానీ వెళ్ళిపోయిన బాణాన్ని తిరిగి పట్టుకోవటం ఎవడి వల్ల? ఈ విషయం ఎందుకు చెప్తున్నాడంటే, ఇక్కడ బాణాన్ని వదిలినప్పుడు నువ్వు ఎలాగైతే పట్టుకోలేవో, మాట నోట్లో నుంచి జారిన తర్వాత కూడా దాన్ని పట్టుకోలేవు. అదే అంటున్నాడు కింద. మళ్ళా చదవండి ఆ మాట మళ్ళా చదవండి. తెగులు అంటే ఏంటంటే, ఆ రోజుల్లో దానికి రాసేవాళ్ళు, అది గుచ్చుకోగానే లోపల పురుగులు పాస్ అయిపోయి చచ్చిపోయేవాళ్ళు అండి. అదొక స్కిల్ ఆ రోజుల్లో, అదొక వ్యూహం. తెగులు, అమ్ములు అంటే ఇవే బాణాలు, అంబుల పొది అంటారు, అమ్ములు అంటారు. తెగులు, అమ్ములు, కొరవులు, విసురు వెర్రివాడు అంటే దానికి అగ్ని రాజేసి విసురుతారు. విసురు వెర్రివాడు తన పొరుగువాణ్ణి మోసం చేసి, అరే నవ్వులాటకు చేసి, అంటే ఒక మాట వదిలేసాడు, ఒక బాణం వదిలేశాడు గొంతులో నుంచి. ఏంటా బాణం? ఎదుటోడిని అపహాస్యం చేశాడు, ఎదుటోడిని మోసం చేశాడు, ఎదుటోడిని కామెడీ చేశాడు, ఎదుటోడి మీద జోక్ వేసాడు, ఎదుటోడి మీద ఏం చేశాడు? సెటైర్ వేసాడు, విసిరేశాడు బాణాన్ని. అనుకొని ఏం చేస్తున్నాడట? మళ్ళీ నవ్వులాటకు చేశానన్నాడట. ఇది ఏమాత్రం ఉపేక్షించదగినది కాదు. వెళ్ళిపోయిన బాణాన్ని ఎవడో పట్టుకోలేడు. విసిరినోడు అరే నీ పట్టుకుందామని విసిరాను లేరా అని అనేటువంటి ఒక వెర్రివాడితో సమానుడు అని చెప్తున్నాడు. అందుకని మీ మాట ప్రయోగించేటప్పుడు జాగ్రత్తగా ప్రయోగించండి. అర్థమైందా? ఇది అమ్ముల పొది. ఇది గొంతు ఏమనుకున్నారు? ఇది ఏంటి చెప్పండి? గొంతు అంబుల పొది. దీని లోపల ఏముంటాయి? ఏంటి ఆ బాణాలు? మాటలు. ఇది ఎలా విసురుతున్నారు ఆ బాణాలని? గుచ్చుకుంటాయి కొన్నిసార్లు బాణాలు. గుచ్చుకుంటా లేదు చెప్పండి? గుచ్చుకున్నప్పుడు గాయపడిపోయినప్పుడు మరలా తిరిగి క్యూర్ అవుతుందా? కొన్ని గాయాలు క్యూర్ కావండి, క్యూర్ కావు. అప్పుడప్పుడు మీకు కూడా చిన్నప్పుడు తల మీద నెత్తి మీద ఏడవ తగులుతుంటాయి కొన్ని గాయాలు. ఇప్పటికి కూడా చూడండి, చిన్నప్పుడు తగిలిన గాయం ఇప్పటికీ తల మీద అలానే, ఇప్పటికీ అలానే మొహం మీద గాయాలు ఎప్పుడు పూర్తిగా క్యూర్ కావు. కాస్త ఆ గాయం అలాగా తన తేజస్సును అలా కాపాడుతూనే ఉంటుంది అది ఎప్పుడు. మీరు కూడా అందుకని అసలు విసరొద్దు మీరు అంటున్నాడు దేవుడు. అసలు బాణాలని మీరు ఏం చేయొద్దు, ఎవరిని మీరు ఏం చేయొద్దు, హట్ చేయొద్దు. ఒకవేళ మీరెప్పుడైనా హట్ అయితే, మీరు ఎవరిని హట్ చేయొద్దు. ఒకవేళ మీరెప్పుడైనా హట్ అయితే మీరేం చేయాలి చెప్పాలి? సమూయేలులాగా ఏం చేయాలి? కోపాన్ని అణుచుకోవాలి.
ఎదుటివాడి మీద దాన్ని మనం ఏం చేయకూడదు, ప్రయోగించకూడదు. మరొక మంచి మాట మనం ఇదే సమయంలో చూసి మనం ముగించుకుందాం. 19వ అధ్యాయం 11వ వచనం. 19వ అధ్యాయం 11వ వచనం. ఒకని సుబుద్ధి వానికి ఏమిచ్చును, దీర్ఘశాంతమునిచ్చును. తప్పులు క్షమించుట అట్టివాడికి ఘనత. ఇప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయుల తప్పులను ఏం చేశాడు చెప్పలే. ఇశ్రాయేలీయులు రాజు మాకొద్దు, రాజు కావాలి అన్నాడు. అప్పుడు ఎవరిని పెట్టాడు, సౌలు. ఆ తర్వాత సౌలు ద్వారా బాధపడుతున్నారని తెలిసి మళ్ళీ ఎవరిని నియమించాడు, దేవుడి పర్మిషన్తో. అంటే తప్పుల్ని ఏం చేశాడు, ఇశ్రాయేలీయుల తప్పుల్ని. అంతేగాని నేను న్యాయాధిపతిగా ఉండను, మీ జీవితాలు మీరు చూసుకోండి అని ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోలే. కాబట్టి సంఘంలో మీరు ఒకవేళ హట్ అయినా, మళ్ళీ చెప్తున్నాడు, సంఘంలో సేవకుల ద్వారా మీరు హట్ అయినా, మీరు సేవకులను హట్ చేసినా, మనం దేన్ని దాటి వెళ్ళకూడదు, సంఘాన్ని దాటి వెళ్ళకూడదు, వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళకూడదు. వివేకంతో మనం దాన్ని ఏం చేయాలి, భరించాలి, సహించాలి, కలిసికట్టుగా మరలా తిరిగి మన ప్రయాణాన్ని ప్రారంభించుకోవాలి. ఇక భార్యాభర్తల దగ్గర అయితే ఇది మరింత ఎక్కువగా కనపరచాలి. కాబట్టి ఒకళ్ళ తప్పులు ఒకళ్ళు క్షమించుకుంటూ సమూయేలులాగా వివేకంగా నిందను భరించాలని, మీరు కూడా ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కరెక్ట్గా 9:10 మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. 9:10